లక్ష్మణ్ గారు జనరల్‌గా ఈ డబ్బులు తీసుకొని పిల్లగాళ్ళ దగ్గర కాపీ కొట్టించి వాళ్ళు పాస్ చేయడము హ్మ్. ఇది మంచి కల్చర్ కాదు. ఓకే. ఒక గురుతరమైనటువంటి పోస్ట్‌లో ఉండి పిల్లలను జీవితాలను మన చేతులతోటే వాళ్ళ జీవితాలను నాశనం చేయడము హ్మ్. తన ఉపాధ్యాయ వృత్తికి చాలా అవమానం అండి అది. హ్మ్. అలాంటోళ్ళు అసలు ఉద్యోగానికి అనర్హులంట. అనర్హులు సార్ అది. ఆ ప్లేస్‌లో మన పిల్లలు ఉంటారు, మన బంధువులు ఉంటారు. ఆ! అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అలాంటి సోదరీమణులు మనకున్నారు. అవును. అది చాలా నీచమైనటువంటి ఆలోచన. ఆ! ఆ పని కూడా, ఆ వృత్తి కూడా చాలా చెప్పడానికి కూడా భయంకరంగా ఉంటది సార్. ఎప్పుడైనా అట్లా చేయకూడదు. అట్లా చేస్తే సమాజానికి మనము ఒక బ్యాడ్ మెసేజ్, సమాజాన్ని ఒక దుష్టులుగా, ఒక రౌడీలుగా, ఒక గుండాలుగా తయారు చేసి ఉపాధ్యాయుడి వృత్తి అలా కాదంట. కాదు సార్ అది. తప్పది. ఒకవేళ ఏ ఉపాధ్యాయుడు గాని, ఏ ప్రిన్సిపాల్ గాని అట్లా చేసిండ్రో సార్ మీరు చెప్పండి సార్. మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా ఉపాధ్యాయుడు అంటే ఏంది? సరే ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు గురువు అంటే ఏంది ఒక పిల్లలు? గురువు అంటే కాలేజ్ అంటే ఒక సరస్వతి దేవాలయం. ఈ దేవాలయంలో సరస్వతి గంటలే మోగాలే. ఆర్థిక ఆర్థిక తారతమ్యాలు లేనటువంటి ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. ఆ పిల్లలకు చదువు చెప్పి సంస్కారం నేర్పిస్తూ విజ్ఞానాన్ని ఇస్తూ తనకు తను సమాజంలో ఒక గౌరవంగా బతుకుతూ సమాజానికి ఒక మంచి సేవకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయునంత మించిన పోస్ట్ లేదు. ఆ వృత్తి చాలా కీలకము. సార్ ఒక్కడే లక్ష్మణరావు, ఈ సమాజంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అతడు గర్వకారణము. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా కూడా మా నుండే పోవాలి. 100%. అంటే అది హై స్కూల్ ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు ఫస్ట్ క్లాస్ నుండి మొదలుకుంటే డిగ్రీ వరకు, పీజీ వరకు, పిహెచ్డి వరకు బోధించడం కూడా ఉపాధ్యాయుడే. విదేశాల్లో కూడా. కానీ ఉపాధ్యాయుడు వృత్తి తను మంచిగా చేసుకుంటే, నిరసిస్తే 100 సంవత్సరాలు ఆరోగ్యం ఉంటారు సార్. ఎందుకంటే ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థి. ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థి కదా సార్. డైలీ మేము పిల్లగాడికి ఏం చెప్తామో అది మేము చదువుకోవాలి, మేము ప్రిపేర్ కావాలి. పిల్లగానికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది. కాబట్టి పిల్లగాని కన్నా ముందు మేమే నేర్చుకోవాలి. కాబట్టి స్టిల్ వీఆర్ స్టూడెంట్స్. వాళ్ళకంటే నేను విద్యార్థులు. అందుకని నేను ఏం చెప్తున్నా లక్ష్మణ్ గారు అంటే విద్యార్థులు మాస్టర్ ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థి. కాబట్టి మాకు తెలియని విషయాలు నేర్చుకున్నప్పుడు మా మనసు పులకరిస్తుంది. కొంతమంది పిల్లలు క్వశ్చన్లు ఆడతారు కదా, అసలు కొన్ని బుక్లు కూడా దొరకాయండి క్వశ్చన్స్. అంత బ్రహ్మాండంగా క్వశ్చన్లు ఆడతారు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడుగా ఎప్పుడు ఎదుగుతాడు, ఎప్పుడు మంచి అంటే పిల్లగాళ్ళు మాకు ప్రశ్నల బాణాలు వేసినప్పుడే దానికి మేము సమాధానం చెప్పాలంటే మేము 10 బుక్స్ చదివి ఆ సమాధానం చెప్పినప్పుడే ఉపాధ్యాయుడు అప్డేట్ అయినట్టు. కాబట్టి అలాంటి విద్యార్థులు కూడా ఉన్నారు. నా వృత్తిలో ఎన్నోసార్లు నేను చూసినా, ఇప్పుడు కూడా అనుభవించిన కదా. కాబట్టి నాకు ఉపాధ్యాయుని వృత్తి నాకు ఇష్టమైన వృత్తి సార్. రెండో క్వశ్చన్ సార్, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది అనుకుంటారు ఎందుకోసం అంటే గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో. మీరు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. ఎస్ సార్. ఈ గవర్నమెంట్ కాలేజ్లో కాకుండా ప్రైవేట్ కాలేజ్లో ఎందుకు పిల్లలు వెళ్తున్నారు సార్? ఇది ఇంపార్టెంట్ ఈ సమాజానికి. ఇప్పుడు సార్ పిల్లగారికి ఎప్పుడైనా కష్టం ఎక్కువ ఇవ్వద్దు. కష్టపడే గుణం ఎప్పుడైనా, కష్టం ఎవరు కోరుకోరండి. నెక్స్ట్ పిల్లగానికి కావాల్సింది కష్టం రావద్దు, తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ కావాలి, కాలేజీ పోకుండా సర్టిఫికేట్ రావాలి, అతని పరీక్ష ఫీజు కూడా డబ్బు లేకపోతే మేమే కట్టుకోవాలి. ఇవన్నీ ప్రైవేట్ కాలేజీ అన్ని ఉచితాలు ఇస్తాయి సార్. కాలేజీ రాకుండా మేమే ఫీజు కడతాం. మీకు ఫోన్ లేకపోతే కూడా ఫోన్ కూడా కొనిస్తాం, బస్ పాస్ ఇస్తాము, ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటాము. నువ్వు ఏం లేదురా, నువ్వు మహారాష్ట్రలో ఉండు, నువ్వు ఆదిలాబాద్లో ఉండు, నువ్వు కాశ్మీర్లో ఉండు, నువ్వు కన్యాకుమారి ఉండు, ఎగ్జామ్ రేపనంగా మీకు వాట్సాప్లో పెడతాం, టైం టేబుల్ వచ్చి రాసుకపో. ఒకవేళ నీకు అది కూడా కష్టం అయి ఉంటే మేము రాపించుకుంటాం. కాకపోతే నువ్వు అడ్మిషన్ అయితే ఉండాలి. ఒక స్టూడెంట్ నుండి ఎంత అడ్మిషన్ వస్తుంది ఎవరికైనా ప్రైవేట్ కాలేజీకి? మినిమం కామర్స్ చూసుకుంటే 10,000 నుండి 12,000 రూపాయలు ఒక క్యాండిడేట్కి వస్తాయి.
కాబట్టి ఆ ప్రైవేట్ కాలేజీలకు పిల్లగాళ్ళకి ఏదో నేర్పాలి, వాళ్ళని విద్యావంతులు చేయాలి, సమాజానికి ఒక ఉపయోగపడే ఒక మంచి పౌరులు తీర్చిదిద్దనే ఉద్దేశం ఉండదండి వాళ్ళకు. అది కమర్షియల్. ప్రైవేట్ కాలేజీ అనేది వ్యాపారం. మేము గవర్నమెంట్ ఎలక్షన్స్ కదా, 60-70 వేల కాంపిటీషన్లో మేము ప్రిపేర్ అయ్యి మేము క్వాలిఫై అయిన తర్వాత మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మాకు డెమో ఉంటుంది. డెమో తర్వాత మా మార్క్స్, మా క్యారెక్టర్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత, కాలేజీలో ఉద్యోగం పొందిన తర్వాత మళ్ళీ మాకు ట్రైనింగ్ ఉంటుంది. పిల్లలు ఎట్లా పాఠం చెప్పాలి, ఎట్లా పిల్లగాళ్ళ మన బిహేవియర్ ఉండాలి, పిల్లగాళ్ళకి ఎట్లా మనము ఒక మంచి భావి భారత పౌరుడిగా మనం తీర్చిదిద్దాలి, ఇవన్నీ ట్రైనింగ్ గవర్నమెంట్ మాకు ఇస్తుంది. కాబట్టి ఇన్ని దశల్లో మేము ఫిల్టర్ చేసి అప్డేట్ అయిన వాళ్ళు మేము చదువు చెప్తే వాళ్ళకు రుచించదు. కానీ ఉద్యోగం రాక వ్యాపారం కోసము కూర్చుండబెట్టి బట్టి సిస్టమ్ తోటి చదువు చెప్తే వాళ్ళ చదువేమో రుచిస్తుంది, మా చదువేమో రుచించదు. ఆ విధంగా పిల్లగాళ్ళను మానసికంగా అట్లా మౌల్డ్ చేసింది తప్ప ప్రైవేట్ కాలేజీలో చదివినటువంటి ప్రైవేట్ కాలేజీలో ఒక పిల్లగానికి దాదాపు 100 మార్కులు 70 మార్కులు వచ్చినాయి అనుకోండి. అదే గవర్నమెంట్ కాలేజ్ చదివే పిల్లగానికి 100 మార్కులు కనీసం 35 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఇతని 35 మార్కుల మందము ఇతనికి నాలెడ్జ్ ఉంటుంది. లక్ష్మణ్ గారు అతనికి 100 మార్కులు 70 మార్కులు వచ్చినాయి కదా, అతనికి 70 మార్కులు కదా, మూడు మార్కుల నాలెడ్జ్ కూడా అతను ఉండదు. నేను నచ్చాను ప్రైవేట్ కాలేజ్కి వస్తాయి కదా, ర్యాంకులు ముఖ్యం కాదు. అప్పుడు ఏం చేయలేము కదా. నేను ఏం చెప్తున్నా లక్ష్మణ్ గారు, బట్టి సిస్టమ్ ఇప్పుడు గంపెడు నాలెడ్జ్ కంటే పీడికడు లౌక్యం ముఖ్యం. గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి మెంటల్ స్ట్రెస్ ఉండదు, కూర్చుని పెట్టి బట్టి సిస్టము అదే ఉండదు. ఫ్రీగా రావాలి, ఫ్రీగా చదువుకోవాలి, నీ అంతలు నువ్వు చదువుకోవాలి, నీ అంతలు నువ్వు అప్డేట్ కావాలి. కానీ అక్కడ ఏంటంటే లిమిటెడ్ ఉంటుంది, ఒక పేరా ఉంటుంది. ఆ పేరా అంటే ఏమున్నదో అదే కట్టే కొట్టే తెచ్చే గంతే. కట్టే కొట్టే తెచ్చే. ఆ కట్టె ఏ కట్టె కొట్టిండు, ఎందుకు కొట్టిండు, ఎట్లా తెచ్చిండు, అది పిల్లగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళు చెప్పరు. మా సార్ చెప్పాడు సార్ కట్టె కొట్టే తెచ్చే, అంతే, కట్టె కొట్టే తెచ్చే. ఇది ఎందుకు కట్టె కొట్టి తెచ్చి ఎందుకు చెప్పిందని దాని పూర్వపరాలు, దాని చరిత్ర, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, సమాజానికి ఏం ఉపయోగం ఉంటుంది, నీ బతుకు తెరుగు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నీ గవర్నమెంట్ కాలేజీలో స్టాఫ్ ఉపన్యాసకుడికి నేర్పిస్తుంది. గవర్నమెంట్కు ప్రైవేటుకు ఇంతే తేడా. కానీ ఎక్కువ మంది చూసుకో, నువ్వు ఏ డేటా చూసుకున్నావు కదా, గవర్నమెంట్ నుండి పోయినటువంటి పిల్లలకే మంచి ఉద్యోగాలు వచ్చాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ ఎక్కువ మార్కులతో పోయినట్టు అదంతా బట్టి సిస్టమ్. నువ్వు కాంపిటీషన్ బట్టి సిస్టమ్ ఉండే లక్ష్మణ్ గారు, బట్టి సిస్టమ్ అప్పటి వరకే. నువ్వు తెల్లారి పోతే మర్చిపోతావు. తెల్లారి దేవుడు ఎదుగండి. నువ్వు ఎగ్జామ్ అయిపోయినా 2-3 నిమిషాలు పోయి అడుగు చెప్పడు. కానీ ఈ 35 మార్కులు 40 మార్కులు వచ్చిన పిల్లవాడు వాడు జీవితాంతం వాడు ఏం నేర్చుకున్నాడో అది తెలుసు. గుండెలో ఎన్ని గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి. అదే ప్రైవేట్ కాలేజ్ ఏంటంటే అరే 4 గదులు కాదు రాకుండా అప్డేట్ అయిందిరా 5 గదులు అంటే సరే 5 గదులు ఉంటాయి, 5 గదులు ఉంటాయి అని వాళ్ళకి తెలియదు. అది గవర్నమెంట్ ప్రైవేట్కు. మీకు విషయం తెలుసు అనుకుంటా, నారాయణ కాలేజ్లో గురించి ఒక ఆయన సీనియర్ ఫ్యాకల్టీ కూడా చెప్పడం జరిగింది. 10th లో ఉన్నప్పుడు వాళ్ళకు జేఈ పోర్షన్ స్టార్ట్ చేస్తారు. అదే కాకుండా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డిగ్రీ అంటే ఆటోమేటిక్ వాళ్ళు జేఈ కావచ్చు బిఫోరే 9th 10th పిల్లలకి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాస్తవం సార్. ఈ ప్రైవేట్ కాలేజీలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క కాలేజీ యొక్క పేరును ప్రపగండ చేసుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి అడ్మిషన్ చేసుకుంటారు. సార్ ఈ ప్రైవేట్ కాలేజ్ అంటే సార్ మీరు కూడా బాగా చూస్తున్నారు లక్ష్మణ్ గారు, అది అంతా మెంటల్గా స్ట్రెస్ వచ్చి అనేక మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నట్టుగా డైలీ మనం వార్తలు చూస్తున్నాము. కానీ చదువు విషయంలో సరస్వతిని అభ్యసించడంలో, సరస్వతిని పూజించడంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, అది 40 మార్కుల పాస్ కావచ్చు, 50 మార్కుల పాస్ కావచ్చు. ఎంత పాస్ అయినా, ఎన్ని మార్కులు వచ్చి పాస్ అయినాయో అంత నాలెడ్జ్ గవర్నమెంట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో దొరుకుతుంది. కానీ అక్కడ దొరకదు సార్. ఇంకో విషయం లాస్ట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్లో దొరుకుతుంది, ప్రైవేట్లో దొరకదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఒక ఉపాధ్యాయుడు, ప్రిన్సిపల్ కాలేజ్కి, మరి చాలా మంది మనం చూస్తే వాళ్ళ పిల్లలు
గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఎందుకు వేయట్లేదు, ప్రైవేట్ కాలేజ్లో ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు వస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ సార్, సమాజానికి మీరు చెప్పండి. ఇది అట్లా గవర్నమెంట్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను లక్ష్మణ్ మీరు అడిగింది మంచి ప్రశ్న కాదంటలేను. అంటే చాలా మంది చూస్తున్నాం కదా, వాళ్ళు చేసేది గవర్నమెంట్ డ్యూటీస్, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఒకటి private college లో, లక్ష్మణ్ గారు private school లో. ఒక్కటే విషయం చెప్తా. నక్కని చూసి ఏదో వాత పెట్టుకున్నారట. ఆ, ఇప్పుడు మా పిల్లలు ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఉపన్యాసం ఒక ప్రిన్సిపాల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం నేను కూడా ఏం దాచుకుంటలేదు. ఓకే నా పిల్లలు కూడా నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చదివియాలి. ఓకే అయితే ఎట్లున్నదంటే ఒక డిగ్నిటీ ఫీల్ అవుతారు. ప్రైవేట్ కాలేజీలో చదివితే ఒక సోషల్ స్టేటస్ పెరుగుతుందని పేరెంట్స్ చదువుకున్న పేరెంట్స్ నుండి చదువుకోలేని పేరెంట్స్ వరకు ఒక నానుడు ఉంది. ఆ, కానీ అది తప్పు. చదువుకున్న వాళ్ళము మనమే మార్పు కోరుకునే వాళ్ళము మన పిల్లలను మనము గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ వేయాలి. కానీ వాస్తవంగా ఈ సందర్భంలో మీకు విషయం చెప్తా. వాస్తవంగా నాకు పాప బాబున్నాడు. నేను గవర్నమెంట్ కాలేజీకి గవర్నమెంట్ స్కూళ్ళకి నేను ప్రియారిటీ ఇచ్చా. బట్ ఇక కొంత ఉంటుంది కదా, ఇప్పుడు ఇంట్లో కానీ బయట సొసైటీలో కానీ బంధువుల్లో కానీ. అంటే సొసైటీ కూడా ఎట్లుందంటే పాజిటివ్ తీసుకోదండి, ఇది కొంచెం నెగిటివ్ తీసుకుంటారు. చాలా బయట చాలా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అట, ఒక ప్రిన్సిపాల్ అట, ఒక లెక్చరర్ అట, ఒక డాక్టర్ అట. పిల్లలు ఎన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళ జీతం గింత 1,00,000 2 లక్షలు ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ అంటే మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉన్నా కూడా సొసైటీ ఏంటంటే కొందరికి సొసైటీలో వచ్చే ఒక నెగిటివిటీని తట్టుకున్నంత మానసికంగా ఫిట్ ఉండదు లక్ష్మణ్ గారు. ఫిట్ లేకపోతే అతని యొక్క మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల అది ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబం మీద పడుతుంది, వాళ్ళ భార్య మీద పడుతుంది, వాళ్ళ పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు మా అత్తగారికి ఇట్లా అంటారు, మా ఊరోళ్ళకి ఇట్లా అంటారు. ఇవన్నీ ఏంటంటే తనకు ఉండవు. తన ఆత్మసాక్షిగా హృదయపూర్తిగా అట్లా ఆలోచన తీసుకుంటారు. కానీ చుట్టూ పరిస్థితులు కూడా మనిషి పైన చాలా ప్రభావం చూపించడం వల్ల ఈ వచ్చిన బాధ ఎందుకు, ఈ ఊకి నెత్తునొప్పి ఎందుకు, ఈ ప్రశాంతత లేకపోవడం నాకెందుకు, పోనమ్మా మన పిల్లలు కూడా ఇగో ఈ విధంగా తయారయ్యారు. అట్లెందుకు ఇప్పుడు ఓటుకు డబ్బులు తీసుకోవద్దు లక్ష్మణ్ గారు, ఓకేనా? తెలిసిన వాళ్ళే మనం తీసుకుంటాం. ఎవరు ఇస్తారో మీరు ఉపాధ్యాయులు కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అది, మీరు చెప్పాలి. ఓటుకు నోటు తీసుకోవద్దంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్, వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు మందుకు బానిస అవుతారు, చీరకు తీసుకుంటారు, డబ్బులకు తీసుకుంటారు. మీరు ఒక ప్రొఫెసర్ సార్. లక్ష్మణ్ గారు ఈ సందర్భానికి ఏంటంటే లా అనేది, చట్టం అనేది, హక్కులు అనేది, విధులు అనేది అందరికి తెలిసి వచ్చినాయి. నాకు తెలిసినంత వరకు, నా అబ్జర్వేషన్ వరకు ఈ సమాజంలో ప్రప్రథమ మొట్టమొదటి అవినీతి పరులు ఎవరంటే ఓటర్ అండి. ఓటర్ చదువుకున్న వాళ్ళు, నిరక్షరాస్యులు, అతను తన ఆఖరి మంట కోసం డబ్బులు తీసుకుంటుండొచ్చు, తనకున్నటువంటి తక్షణ అవసరం కోసము తీసుకుంటుండొచ్చు. ఒక హాస్పిటల్ పోవాలంటే కూడా 1,000-2,000 రూపాయలు కావాలి. 1,000-2,000 రూపాయలతోటి తన పిల్లలకు కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, తనకు ఆరోగ్య సమస్య ఉండే ట్రీట్మెంట్ చేసుకునేంత డబ్బులు లేకుండా కూడా ఆ అవసరాన్ని తీసుకోవడానికి, ఆరోగ్యంగా బాగా చేసుకోవడానికి కొందరు డబ్బులు తీసుకుంటారు. అది అతని తక్షణ అవసరం. కానీ తెలిసిన వాళ్ళు కూడా, డబ్బున్నోళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఓటుకు నోటు తీసుకోవడం అది ఎంతవరకు సబబు? అందుకనే సమాజంలో అన్ని వ్యవస్థలు అన్ని మారాలి, అన్ని సమతుల్యత దెబ్బతిన్నాయి. కాబట్టి మనకు చిన్నగా ఉన్నప్పుడే మనకు డయాబెటిక్ వస్తుంది, చిన్నగా ఉన్నప్పుడే రోగాలు వస్తున్నాయి లక్ష్మణ్ గారు. చిన్నగా ఉన్నప్పుడే ఇంత సోడాబుడ్డి కన్నద్దాలు వస్తున్నాయి. మా నాన్నగారికి ఎప్పుడన్నా అది శరీరం మీద ఇలా బ్లేడ్ ఒక సిజర్ కాట్ ఉందా? లేదు. మా నాన్నకు ఒక్కొక్కరు మనకు మన తిండి మొత్తము కలుషితమైన ఆహారం తింటాం. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే శంకరుడు విషం తినడం వల్ల ఈ కంఠము నల్లగా మారింది కాబట్టి నీలకంఠేశ్వరుడు అని పేరు వచ్చింది. కానీ ఆధునిక శంకరులు మనమే. ఎందుకంటే ప్రతిరోజు మనము హాలహాలం మనం తింటాం, అంటే ప్రతిరోజు మనం విషం తింటున్నాం. ఒక నిజమైన ఆధునిక శంకరులు అంటే మనమే. ఆ శంకరుని రూపంలో ఉన్నటువంటి విషాన్ని ఆరగించి విషాన్ని మనము ఆరగిస్తున్నాము మనమే.
ఇవి ఎంత ఎవరు తయారు చేసుకున్నాము, మనకు మనమే తయారు చేసుకున్నాము. 100 సంవత్సరాల జీవిత కాలాన్ని ఇప్పుడు ఎంత మన ఇండియాలో 60-70 60 నుండి 60 సంవత్సరాలు, అంటే దాదాపు 50% మన లైఫ్ స్పాన్, మన జీవిత కాలాన్ని మనమే తగ్గించుకున్నాం. కాబట్టి మనిషి అంతే, మానవుడంతా ప్రకృతి కలుషితం చేసే వ్యక్తి కానీ జంతువు కానీ లేదు. హ్యూమన్ ఈజ్ ఏ డేంజరస్ జంతువు. సమాజాన్ని కానీ వాతావరణం కానీ మొత్తం కలుషితం చేస్తున్నాం. మనకు తెలిసి ఉన్నా కూడా మనం చేస్తున్నాం. ఓకే సార్, కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. మరి ఫైనల్ గా మీ తరపు నుంచి ఎందుకోసం అంటే పిల్లలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలకు ఎలా స్వాగతం పలుకుతున్నారు? లక్ష్మణ గారి సందర్భంగా నాకున్నటువంటి అనుభవంతో నా పిల్లలు నాకు ఇచ్చినటువంటి సలహాల నుండి, నా పిల్లలు నాకు ఇచ్చినటువంటి మెప్పు, అప్రిషియేషన్ బట్టి, దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నానంటే, నెక్స్ట్ ఇయర్ పిల్లలందరూ బైన్స పట్టణంలో కానీ ముదోలు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు సలహా, వాళ్ళ నుండి నేను తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఇప్పుడు నేను ఏం డిసిజన్ చెప్తానంటే, నెక్స్ట్ ఇయర్ గోపాలరావు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ నేను ఎంట్రన్స్ పెట్టబోతున్నా. నెక్స్ట్ ఇయర్ మీ కళాశాలలో మీకు సీటు దొరకదు. అంతా డెవలప్ అయింది, డెవలప్ కాబోతుంది. పిల్లలు కూడా అవేర్నెస్ వచ్చింది. ఈ సందర్భంగా ముదో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదములండి. నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీరందరూ నాకు సహకరించండు, నాకు సలహా ఇచ్చండు. నేను ఏం చేసినా మీ పిల్లల బాగు కోసమే చేసినా. కాబట్టి బుద్ధి చెప్పువాడు 2 గుద్దిన మేలయ విశ్వదాభిరామ విడురవేమ. కాబట్టి నేను తిట్టినా, నేను కొట్టినా, నేను మందలించినా, నేను కొంచెం స్ట్రిక్ట్ చేసినా, అది మీ పిల్లల, మన పిల్లల భావితరాలకు మంచి ఒక సమాజానికి ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దడానికి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ ముదోలు పట్టణ మరియు బైన్స పట్టణ ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్. ధన్యవాదములు అండి. నిజంగా సార్, చాలా హ్యాపీ అనిపించింది. మీ అమూల్యమైన సమయం కేటాయించేందుకు మా ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలండి. మీరు చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారు. మరి అదే కాకుండా మీ గురించి కూడా మా ముదోలు నియోజకవర్గంలో చాలా ప్రసంగాలు వస్తున్నాయి. ఎందుకోసం అంటే చాలా ఇలాంటి ప్రిన్సిపల్ మాకు కావాలని చెప్తున్నారు. మరొకసారి మీ మంచి పేరు తీసుకొచ్చి మాకు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినందుకు మా ఛానల్ తరపు నుంచి కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాము. మరొకసారి మాకు సమయం కేటాయించినందుకు మీకు థ్యాంక్ యూ లక్ష్మణ గారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మంచి పిల్లలకు మెసేజ్ చేయడానికి మీ మీడియా తరపున, మీ ఛానల్ తరపున కూడా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. మీ ఛానల్ కూడా మంచి వ్యూస్ రావాలి, ఇంకా మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఛానల్గా పేరు రావాలి, పేరు వచ్చేది. ఇంకా ఇది ప్రజల్లోకి ఇంకా మంచి విషయాలు తీసుకుపోవడానికి, ఇంకా దీన్ని 3 పూలు 6 కాయలుగా మీ ఛానల్ ఎదగాలని సందర్భంగా నేను కోరుకుంటున్నా. ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి.